హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చి అసెన్షియల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి. నాకైతే ఈమెయిల్ Feb 16 వచ్చింది. ఫస్ట్ నాకు వాళ్ళు గైడెన్స్ మెయిల్ పెట్టారు. ఈ మెయిల్లో వచ్చి కంగ్రాచులేషన్స్ యువర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది నెక్స్ట్ స్టేజెస్ అని చెప్పి వస్తుంది. తర్వాత మెయిన్గా మనకు గైడ్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనం పాస్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఏమేమి కావాలి, తర్వాత ఎలా లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ యాక్సెప్ట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మన ఫుల్ డీటెయిల్స్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అన్నీ క్లియర్గా మనకి ముందే చెప్తారు ఏమేమి కావాలని. మెయిన్ థింగ్ వచ్చి మనం LOA అనేది యాక్సెప్ట్ చేయాలి. లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తున్నామన్నట్టు మనం సైన్ చేసి అప్పుడు లాస్ట్లో అప్పుడు సబ్మిట్ చేయాలి ఫాము. తర్వాత మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది ఫ్రెషర్స్కి. అదే పాస్ట్ ఎంప్లాయ్మెంట్స్కి అయితే PF స్టేట్మెంట్స్, రిలీవింగ్ లెటరు, ఎక్స్పీరియన్స్ లెటర్స్, UAN నెంబర్ అవన్నీ కావాలా. తర్వాత ఇంకా అడ్రస్ డీటెయిల్స్, కరెంట్ ఎక్కడున్నారు, ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ ఏది, మన ఫాదర్ నేము, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన కాలేజ్ నేము. తర్వాత లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ సైన్ చేసేటప్పుడు ఫుల్ నేమ్ సైన్ చేయాలి, షార్ట్ నేమ్స్ కాదు, నిక్ నేమ్స్ కాదు. తర్వాత పీడిఎఫ్ ఫార్మాట్లను పెట్టాలి. నెక్స్ట్ డే నాకు ఈ మెయిల్ వచ్చింది అసెన్షియల్ డాక్యుమెంట్ రిక్రూట్మెంట్ అని. దీంట్లో URL ఒకటి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. వాటి యూజ్ చేసుకొని మనం లాగిన్ అయితే ఒక OTP మన మెయిల్కి వస్తుంది. అది సబ్మిట్ చేశాక మనకి ఫామ్ వైజ్ అన్నీ వస్తాయి. మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన ఇన్ఫర్మేషన్ అన్నీ ఫామ్ వైజ్ వస్తాయి. ఫస్ట్ ఈ మెయిల్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు ఏమేమి కావాలి అని. మళ్ళీ కూడా ఎంప్లాయ్మెంట్స్కి అయితే Form 11, రిలీవింగ్ లెటరు, ఎక్స్పీరియన్స్ లెటర్ అవన్నీ కావాలి, PF స్టేట్మెంట్స్ అని చెప్పి క్లియర్గా అన్ని PDF ఫార్మాట్లోనే ఉండాలి. తర్వాత మనం లాగిన్ చేసి ఎంటర్ అయ్యాక ఫస్ట్ మనకి మన ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో మన నేము, మన మిడిల్ నేమ్ అన్నీ మనం అప్లై చేసేటప్పుడు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. మనం ఎడిట్ చేసుకోలేము వాటిని. మనం ఎడిట్ చేసుకోవచ్చులే అని అనుకోవచ్చు, లేదు మళ్ళీ మన డాడీ నేము, మన ఫోన్ నెంబర్ అవి ఉంటాయి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మన నేషనాలిటీ, మనం ఏ సిటిజన్షిప్, మన పాన్ కార్డ్ నెంబరు, తర్వాత మన ఎప్పుడైతే మనం అప్లై చేసేటప్పుడు మన పాన్ ఒకటి ఇచ్చింటాం, ఆ ఫోటో కూడా అక్కడ ఇస్తారు. అది మనం అప్లోడ్ చేయలేము, జస్ట్ చూడొచ్చు అంతే. కొంతమంది ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసుకుంటారు, అది అప్లోడ్ చేయొచ్చు అని ట్రై చేస్తారు, అవ్వదు. జస్ట్ చూడొచ్చు అది పాన్ మనం ఓపెన్ చేసి, దాన్ని అయితే మనం అప్లోడ్ చేయలేము. ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ మనకి అడ్రస్ వస్తుంది. అడ్రస్లో మీరు కరెంట్ ఎక్కడున్నారు, కరెంట్ వచ్చి ఎప్పటి నుంచి ఉన్నారు, ఎప్పటి వరకు ఉన్నారు, పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు. పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ సేమా, లేదా పర్మనెంట్ అడ్రస్లో ఎప్పటి నుంచి ఉన్నారు, అవన్నీ క్లియర్గా పిన్ కోడ్తో సహా మనము మెన్షన్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మన యూనివర్సిటీ నేమ్ ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోతుంది, అది మనం ఎడిట్ చేయలేము. తర్వాత కాలేజ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డిగ్రీ. ఇక్కడ మనం వచ్చి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, డిగ్రీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇది లెటర్ ఆఫ్ ఆథరైజేషన్, మనం సైన్ చేసి వాళ్ళకి మనం డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాం అన్నట్లు I certify that I have read and understood the above information అని చెప్పి సైన్ చేయాలి.